స్తుతి ఆరాధన ఆరాధన ఘన ఆరాధన తండ్రి కుమారాత్మా త్రియేక దేవునికి ఆరాధన నాదు రక్షణ కొరకే పరమును విడచిన ప్రభునికి ఆరాధన మహిమ స్వరూపుడై మహిమాన్వితుడైన పరిశుద్ధునికే ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 ఘన ఆరాధన 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 స్తుతి ఆరాధన. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందామండి. యోబు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును, మంచుతో కూడిన వర్షము వలె అవి పడును. హల్లెలూయా. ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభా అల్పురాలను అయోగ్యురాలను ఎన్నిక లేని దాన్ని ప్రభా, ఏ యోగ్యత అర్హత లేని దాన్ని ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరి నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా పెదవులు నాలుగు అపవిత్రమైనవి తండ్రి, మీ అగ్నితో కాల్చి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి కేవలం మీరు మాత్రం మాట్లాడి సహోదరులతో సహోదరులతో ప్రభా నాతో మాట్లాడి మహిమ పొందము. నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మా వినిపిస్తుందా? ఎవరైనా సపోర్ట్ చేయండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సిస్టర్ క్లియర్ ఉన్నది. ఆన్లైన్ అది గ్యాప్ వస్తుంది కాబట్టి మేము అందరిని మ్యూట్ పెట్టాము. యూ కెన్ కంటిన్యూ. థ్యాంక్ యూ. ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును, మంచుతో కూడిన వర్షము వలె అవి పాడును. హల్లెలూయా. ఇది ఒక ఉదక బిందువులను గురించినటువంటి మాట దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఉదక బిందువులు ఎందుకు పైనుంచి దేవుడు కురిపించాడు? హల్లెలూయా. అవి కూడా ఎలా ఉంటాయంట, మరి మంచుతో కూడిన వర్షం వలె అవి పడును. ఈ ఉదయకాల సమయంలో మన మధ్యలో ఇంతవరకు పాడినటువంటి పాటల్లో మరి ఆయన మనకి ఎంతో చక్కని ఉదక బిందువులను పైనుంచి మనకు కురిపించాడు. అవి మంచుతో కూడిన వర్షం, అభిషేకముతో కూడినటువంటి మరి జల్లులుగా మన పైన కురిపించున్నాడు దేవుడు. కాబట్టి ఉదయకాలం ఆయన మనం స్తుతిస్తున్నాము. అయితే మనం ఎలా జీవించాలి అని చెప్పేసి ఈ వాక్య భాగంలోంచి యోబు గారు అప్పటికి మరి దేవుణ్ణి మరి నిజముగా ధర్మశాస్త్ర గ్రంథము లేనప్పటికీ కూడా ఆయన ఎంతగా మరి ఆయన దేవుని యొక్క రహస్యములన్నిట్లు కూడా చాలా విషయాల్లో బయలుపరిచి ఉన్నాడు. అని దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో ఈరోజు మనం ప్రభువుని నమ్ముకున్నాము. పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం ఉంటున్నామా? మనము ఆయన కురిపించినటువంటి ఉదక బిందువులలో నుండి మనము కడగబడి ఉన్నామా అని దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. ఎందుకంటే ఈ ఉదక బిందువులు అంటే అర్థం ఏంటంటే, ఉదకము అంటే మంచి నీరు. అది మన అందరికీ తెలుసు. మరి అందరికన్నా నేను ఏమైనా గొప్పదాన్ని కాదు, మీ అందరికీ కూడా తెలిసిన విషయాలు. అయితే ఈరోజు మరి ప్రభు ఇచ్చిన మాటను బట్టి మరి నేను తెలియజేయగలుగుతున్నాను. ఉదకము అంటే మంచి నీరు, అది మేఘములలో నుండి వస్తుందంట. హల్లెలూయా. తర్వాత వచనం చూస్తే మేఘములు వాటిని కుమ్మరిస్తాయని ఉంది. 28వ వచనం. మేఘములలో దాచబడినటువంటి ఉదక బిందువులు ఆయన మన కొరకు కురిపిస్తున్నాడు. అంటే వేకుజాములో ఆయన మన్నాను కురిపించాడంట. హల్లెలూయా. నిర్గమకాండం మనం చూసినట్లయితే అంటే మన్నా అంటే దేవుని వాక్యం అని మనకు తెలుసు. అలాగే మరి ఉదక బిందువులు మేఘములో నుంచి ఆయన కురిపించేటటువంటి మంచి నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి వేకుజాములో ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు ప్రతి దినము కూడా. దాన్ని మనము మరి మన హృదయాల్లోకి తీసుకుంటూ మనము దాని ప్రకారంగా జీవిస్తున్నామా లేదా అంటే ఎలాగా అని చెప్పేసి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. అయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక నేనంటే త్వరగా ముగించాలని చెప్పేసి 15 నిమిషాల టైం కాబట్టి
ఇక మధ్యలో కొన్ని విషయాలు ఉన్నాయి కానీ చెప్పట్లేదు. 20 అది 5వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే, మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను, ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. హల్లెలూయా! ప్రభు మన కొరకు ఎందుకు అప్పగించుకున్నారంటే, ఈ యొక్క ఉదక స్నానము మనము చేయాలంట. ఉదక స్నానం అనేది ఏంటంటే, అది వాక్యముతో కూడినదని చెప్పేసి మనకిక్కడ తెలియజేస్తుంది. వాక్యం అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనకెక్కడి నుంచి వచ్చారు అంటే, ఆయన పైనుంచి వచ్చారు. పరలోకం నుండి వచ్చారు. కాబట్టి యోబు గారు అక్కడ ఏమంటున్నారంటే, 27వ వచనంలో ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును. ఆయన ద్రాక్షారసము పైనుంచి 75వ కీర్తన అనుకుంటా మనం చూసినట్లయితే, పైనుంచి దేవుడు ఆయన ఒక పాత్రను కుమ్మరించాడంట. దాంట్లో ద్రాక్షారసం పొంగుతూ ఉన్నదంట. ఆ పొంగుతున్నటువంటి ద్రాక్షారసం మనం మడ్డితో సహా పీల్చివేయవలెనని. ఎందుకు పీల్చివేయవలెను? ఆ మడ్డితో సహా అని. ఆ ద్రాక్షారసం అనగా ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన నా రక్తమును, నా శరీరమును మీరు తిని త్రాగినప్పుడే మీరు పరలోక రాజ్యానికి వారసులుగా ముద్రించబడతారని చెప్పేసి మరి అక్కడ మనకి యోహాను సువార్త 6వ అధ్యాయంలో అనుకుంటా రాయబడి ఉంది మనకి. ఎందుకంటే ఎవరైతే మరి దాన్ని తీసుకుంటారో వారిని ఆయన పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తారని, మరి తిరిగి వారిని లేపుతానని చెప్పేసి మరి పునరుద్ధాన దినములో ఉన్నదని చెప్పేసి ఉంది. కాబట్టి ఈ రోజు మనం ఉదక స్నానం చేసి ఉన్నామా? మనం ప్రభువుని నమ్ముకున్నాము, సన్నిధికి వెళ్తున్నాము, వాక్యం వింటున్నాము, చదువుతున్నాము, పాటలు పాడుతున్నాము, ఆరాధిస్తున్నాం. కానీ ఆయన వచ్చే సమయానికి ఆయన ఎదుట నిలబడడానికి ఉదక స్నానము మనము చేస్తున్నామా? వాక్యం అనే ఉదక స్నానము అరికాల నుంచి నెత్తి వరకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి మూలుగు రక్త మాంసాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మరి కళంకము పోగొట్టుకుంటున్నామా? లేదా ఏదో పైకి భక్తి గలవారమై దాని శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉంటున్నామా? ఈ ఉదయకాల సమయం ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే రాబోయే దినాలు భయంకరమైన దినాలు, శ్రమ దినాలు రాబోతున్నాయి కాబట్టి మనకు తెలుసు. ఆ శ్రమ దినాల్లో మనం నిలవబడాలంటే మనకేం కావాలి అంటే, మనలో నిర్దోషత్వం ఉండాలి. కళంకం ఉండకూడదు. అది ముడతైన, మచ్చైన దాంట్లో ఉండకూడదు. మన ప్రభు పరిశుద్ధుడు. మనం పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే కళంకము లేని ఒక బలి పశువుని అర్పించమని చెప్పేసి పాత నిబంధన గ్రంథంలో మనకి లిఖితములై ఉన్నది. మన లేఖనాలు చూసుకున్నట్లయితే అవి చూపించటానికి సమయం మనకు సరిపోదు కాబట్టి మీ అందరికీ తెలిసినవి కాబట్టి అది ఎలా ఉండాలంటే దాని మీద మచ్చ ఉండకూడదు, ముడత ఉండకూడదు, అది కళంకం ఉండకూడదు దానిలో అని చెప్పేసి కళంకం లేని యొక్క మరి బలి పశువుని తీసుకొచ్చి అర్పణగా అది పాప పరిహారార్థ బలి అవనండి, దహన బలి పశువు అవనండి, ఏదైనప్పటికీ కూడా కళంకం లేని దాన్ని అర్పించమన్నాడు. ఏడాదిది అంటే అర్థం ఏంటంటే లేతది. అంటే అది లేత గడ్డి మీద కురివి మంచు వలె అని చెప్పేసి మనకి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనంలో ఉంటది. ఆయన ఉపదేశం అట్టి విధంగా ఉంటది. అది లేత గడ్డి మీద కురుస్తదంట. అంటే వాక్యము మరి మన హృదయాలు అవి మనము దేవుని నమ్ముకున్న మొదట నుంచి కూడా అంటే మనము చిన్న బిడ్డలుగా ఆయన సన్నిధిలో ఉన్నప్పటి నుంచి కూడా అది మంచు వలె మన పైన కురుస్తా మనల్ని నడిపిస్తా ఉంటది. అది చివరికి మనం అది ఎలా ఉండాలి అంటే వర్షం వలె కూడా అందుకే మరి కడవరి వర్షము మనకు వచ్చినంత వరకు కూడా మనము బలపరచబడుతూ, అభివృద్ధి పరచబడుతూ ఆత్మలో మనం ఉన్నట్లయితే శ్రమల్లో నిలబడగలుగుతాము. మనం కళంకం లేనిదానిగా ఉన్నప్పుడే మనం నిలబడగలుగుతాము. అప్పుడే మనం ప్రభు ఎదుట పరిశుద్ధంగా ఉండగలుగుతాము. అంటే పరిశుద్ధులుగా ఉండగలుగుతాం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఈ వాక్యములో. ఎందుకంటే మహిమ గల సంఘముగా మనల్ని చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు ఒక సంఘముగా మనం సార్వత్రిక సంఘాన్ని గురించినటువంటి మాట ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమనంటే అది పరిశుద్ధమైనదిగా ఉండాలంట, కళంకం లేనిదిగా ఉండాలంట, ముడత లేనిదిగా ఉండాలంట, నిర్దోషమైనదిగా ఉండాలంట. నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్లని అర్పించమంటాడు దేవుడు. అంటే ఏడాది గొర్రెపిల్లని ఎందుకంటే అది లేత వయసులో ఉన్నది. అంటే మన హృదయము ఎలా ఉండాలంటే చిన్న పిల్లల మనస్తత్వంతో కలిగి ఉన్నప్పుడే దేవుని రాజ్యం అన్నాడు దేవుడు. అందుకని అది ముదిరిపోయినదో అలాగని కాదు. అది శారీరక సంబంధమైనది కాదు. లోక సంబంధమైనది కాదన్నమాట. ఏంటంటే ఆ మాట ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనటువంటి మాట మన ఆత్మలో మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలి అంటే
చిన్నపిల్లల మనస్తత్వం కలిగినటువంటి హృదయం కలిగి మనం ఉండాలని చెప్పేసి అక్కడ దేవుడు తెలియజేస్తుంది. అప్పుడే మనం పరిశుద్ధులుగా చేయబడతాము. దేవుని రాజ్యానికి వారసులుగా చేయబడతాము. రాబోయే దినాల్లో వచ్చే ఆ శ్రమల్లో నిలబడగలుగుతాము. మనము అలాగే మరి ఆసక్తితో ఉండి దేవుని కార్యాభివృద్ధి యందు మనము నిలవగలిగి స్థిరపరచబడి ఉంటామని చెప్పేసి ప్రభువు తెలియచేస్తూ, ఈరోజు మనం ఎలాగున్నామో మనల్ని మనం పరీక్షించుకొని అటు రీతిగా మనం ఉండాలని ప్రభువు తెలియచేస్తూ, కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఫలింపజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.